డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10వ తారీఖు 8వ నెల 2025 10th August 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. అదంటే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వెళ్దాం. కోడిని వదిలే దిక్కు విషయం గురించి మాట్లాడుకుంటే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ధనిష్టి, 2 వచ్చేసి శతభిష. ఈ ధనిష్టి నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఈ ధనిష్టి నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ ధనిష్టి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే, ఇక్కడ నెమలి వన్నె కాకి అనేది ఎర్ర కాకి మీద కోడి మీద ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది పసిమి డాగ మీద కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది నెమలి వన్నె కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది పసిమి డాగ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ధనిష్టి నక్షత్రం. టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 3:30 వరకే జరుగుతుంది ఈ నక్షత్రం. ఇక మధ్యాహ్నం 3:30 తరువాత ఇక ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా శతభిష నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ శతభిష నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఇక్కడ శుద్ధ కోడి అనేది కాకి మీద గెలుస్తుంది. పసిమి డాగ అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. తెల్ల నెమలి అనేది శుద్ధ డాగ మీద, అలాగే కాకి డాగ మీద, ఈ రెండింటి మీద తెల్ల నెమలి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శతభిష నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి సాయంత్రం అంటే మధ్యాహ్నం 3:30 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు సాయంత్రం ప్లస్ ఈరోజు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఇక ఇంకోటి ఏంటంటే, నేను మన ఛానల్ లింక్ అయితే చాలామందికి పెట్టాను. మనకి ఆయన మెసేజ్ పెట్టిన వాళ్ళకి కావాలని చెప్పేసి అన్న వాళ్ళకి. ఎందుకంటే ఇన్ కేస్ ఈ ఛానల్లో కనుక మన కలర్ అప్డేట్ రాలేదు అంటే కంపల్సరీ ఇంకో ఛానల్లోనైనా మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికి అందిస్తాను. అంతే తప్ప మన కలర్ అప్డేట్ అనేది ఆగడం అనేది జరగదనమాట. లేదంటే మీకు పర్సనల్గా వాట్సాప్కైనా పెడతాను. కనుక నా వాట్సాప్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఒక్కసారి హాయ్ అని పెట్టండి. లేదంటే మీకు కలర్ అప్డేట్ రాలేదంటే నాకు ఫోన్ చేయండి. ఏమి ఇబ్బంది ఏం లేదు. నేను కంపల్సరీ మీకు కలర్ అప్డేట్ అనేది పంపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ చూసే వారికి మనల్ని ఫాలో అయ్యే వారికి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపము. ఎట్టి పరిస్థితుల్లో ఈ కలర్ అప్డేట్ అనేది అందిస్తూనే ఉంటాను ప్రతిరోజు. ఓకే ఫ్రెండ్స్, కనుక కంపల్సరీ మన వాట్సాప్ నెంబర్ని అందరూ సేవ్ చేసుకోండి. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళే ముందు ఈరోజు కలర్ అప్డేట్ ఏంటంటే ఫొటోస్తో సహా ఉంటుంది. ఫస్ట్ గెలిచే రంగుల యొక్క పేర్లు, తర్వాత గెలిచే రంగుల యొక్క ఫోటోలు, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క పేర్లు, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు. ఈ విధంగా ఉంటుందన్నమాట. కనుక కలర్ ఐడెంటిఫికేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేశారంటే ఓడిపోతాం. తొందరపడి మిస్టేక్ అనేది చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ టాపిక్లు ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ గట్టి కాకిడాగలు, పచ్చ కాకిడాగలు, పచ్చ కాకిడాగలకి అక్కడ కోడి చూపు అంటే అసలు ఎక్కడ తెలుపేక మెల్లో కానీ చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు అనేది ఉండకూడదు. అలాంటి గట్టి కాకిడాగలు కానీ పచ్చ కాకిడాగలు కానీ ఇక్కడ మనం ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా బొంగ నలుపు కుస్తీ నలుపు ఉన్నటువంటి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చ కాకిడాగలు ఆల్రెడీ మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. మీకు ఏ రంగులు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ రంగు మీద ముసుగు రంగు అని రాసాను చూడండి. ముసుగు రంగు అని రాసి ఉండదు, ముసుగు పెట్టుకోవాలి. అలాంటి రంగు అనేది ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. మిగతా అన్ని కోళ్ళు కూడా చూపులకు పెట్టుకోవాలి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌన్ నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఎర్ర డేగలు,
శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఈడ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి ఏ నెమలైనా సరే, ఏ నెమలైనా లేదంటే తెల్ల కక్కెరలైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించొద్దు. ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. మనకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, మ్యాక్సిమం అన్ని రకాల కోడి చూపు నెమళ్ళు, తెల్ల నెమళ్ళు మ్యాక్సిమం అన్ని రంగుల మీద ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు షాప్కి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలకి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పశ్చిమ ఉండాలి. అలాంటి నెమల పింగళాలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి మసరు కూర్చున్నటువంటి పిచ్చుకోయిన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి అన్నమాట. వీటన్నిటికీ కూడా మసర కుసి అనేది తెలుపు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. పైన లైట్గా ఎర్ర పసిమ అనేది ఉండాలి. అలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం చూపుల్లోనే పెట్టుకోవాలా. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఫస్ట్ ముసుగు రంగు చూపించాను చూడండి. ఫస్ట్ ముసుగు రంగు అని రాశాను, అవి ముసుగు పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మొత్తం చూపులు పెట్టుకునే రంగులు అన్నమాట. ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు ఇలాంటివి అనమాట. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే పేర్లు ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి ఎట్టి పరిస్థితుల్లో తెలుపు, బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నట్టు అస్సలు ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతాయి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఆల్రెడీ కనిపిస్తుంది స్క్రీన్ మీద. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు, కోడి కాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కళ్ళు కాళ్ళు నలుపున్న నల్ల మైలాలు, కళ్ళు కాళ్ళు నలుపున్న కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను ఈ రంగుల మీద, కనబడే రంగుల మీద పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుకి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. వీటికి ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుగు పెట్టుకునే వాటికి అలాంటి రంగులు మాత్రమే ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగుల షాప్కి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు మీకు వీడియోలో ఫస్ట్ ముసుగు రంగులు ఇచ్చాను చూడండి. ముసుగు పెట్టుకునే రంగులు ఫస్ట్ పైన ఉన్న 2 రంగులు. ఇక మిగతా మొత్తం చూపులకు పెట్టుకునే రంగులు. బాగా బొంగ తెలుపు అంటే కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు. ఇక వాటి తర్వాత శుద్ధ డేగలు, నెమల డేగలు, తర్వాత నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు ఇలాంటివి అనమాట. మీకు వీడియోలో కనిపించే రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయే రంగు షాప్కి కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు,
పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, సేతువాలు. వీటికన్నిటికీ కూడా కుసి అనేది ఎట్టి పరిస్థితుల్లో నలుపు కుసి ఉంటే అస్సలు వన్ సైడ్గా ఓడిపోతాయి, అందులో డౌట్ లేదు. ఎక్కడ కోడి చూపు లేకుండా కుసి మాత్రం నలుపు ఉంది అంటే ఈ రంగులన్నీ కూడా వన్ సైడ్గా ఓడిపోతాయి. దీన్ని ఒకదాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక ఫ్రెండ్స్, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే చూడండి, మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. నల్లబొట్ల సేతువాలు బాగా చూడండి, సేతువా కూడా ఎలా ఉందో అలాంటి సేతువాలు అనమాట. బాగా నీట్గా ఉన్న సేతువాలు, పసిమిగల కాకులు, 9 వెన్న కాకులు, కాకి పింగళాలు, కాకి డేగలు, పచ్చకాకులు, పసిమిగల కాకి నెమళ్ళు, మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు, వన్ సైడ్గా ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నున్నబోర కాకి నెమళ్ళకి చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఎట్టి పరిస్థితుల్లో 1 లేదా 2 ఏకలు, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ 1 లేదా 2 ఏకలు తెలుపు ఉంది అంటే దానికి గెలిచే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి నలుపు ఉన్నటువంటి కోడి కాకులకి కుసి నలుపు ఉండాలా, కానీ బొంగలో లేదంటే చిట్రెక్కల్లో కానీ తెలుపీకలు ఉంటే వన్ సైడ్గా గెలుస్తాయి, అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పసిమిగల కాకిడేగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, కాకిడేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. చూడండి, గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. కాకినేమలు చూడండి, లైట్గా చిట్రెక్కల్లో తోకలో తెలుపేకలు ఉన్నాయి, అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు, పసిమిగల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక వాటి తర్వాత నెక్స్ట్ ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయినప్పటికీ డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు, పోలాలు, ఎర్ర పోలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, అన్ని రకాల పింగళాలు, డేగ పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. పోలాలు, ఎర్ర పోలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, కోడి పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, అన్ని రకాల మీకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నింటినీ పెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి తెల్లమైలాలకు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి కోడి తెల్లమైలాలకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, అలాగే కోడి మిరపపండు డేగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇక ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అనమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తుందో వీటికి మళ్ళీ ఎర్ర పశ్చిమ ఉండకూడదు, పైన బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. వాడు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలుస్తాయి. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కుసి ఎర్ర పశ్చిమ ఉంటా కాకిడేగ పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, పసిమిగల నెమళ్ళు, అలాగే శుద్ధ నెమళ్ళు, 9 వెన్న కాకులు, పసిమిగల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా చూడండి, ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర పసిమి ఉండాలా, గట్టి కుసు ఉండాలా. మీకు వీడియోలో కనిపించే రంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా వన్ సైడ్గా ఓడిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 6:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం నుంచి అంటే రాత్రిపూట 8:30 వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన వరకు ఇక్కడ పశ్చిమగల కాకి లేదంటే పశ్చిమగల కాకి డేగ, ఈ రెండు రంగులను కూడా మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపురికి గెలిచిన వచ్చేప్పటికి ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, అలాగే గట్టి కాకులు, శుద్ధ డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇక వాటి తర్వాత ఎర్రబొట్ల సేతువాలు, నలుపు గల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేప్పటికి శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి తెల్ల మేళాలు, కోడి పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి మిరపపొని డేగలు, కోడి ఎర్ర మేళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర కక్కెరలు, తెలుపు లేని ఎర్ర కక్కెరలు అనమాట. బాగా పసి ఉండాలా, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు లేకుండా ఉంటే చాలా మంచిది అనమాట. అలాంటి ఎర్ర కక్కెరలు మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, గౌడి నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఇక మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే వాటిని చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికి గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కోడి కాకి డేగలు, కోడి మేళాలు, కోడి నల్ల మేళాలు, కోడి నల్లకట్టు రసంగులు, గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి ఎర్ర మేళాలు లేదంటే కోడి మిరపపొని డేగలు. ఇక వాటి తర్వాత చూపుకి గెలిచినప్పటికీ కోడి మేళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలుస్తాయి. వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు, పశ్చిమగల కాకులు, 9 కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నున్నబోర కాకి నెమలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ బడ్జెట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.